నాయుడు గారు ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ అన్నారు. వాళ్ళు చేశారు అట్లా, అదే వాళ్ళు చేశారనేటువంటిది మీరు ఆరోపిస్తున్నారు. కానీ 2004 తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అవే విధానాలు కొనసాగించాయి. తప్పనిసరిగా ఇది ప్రపంచ బ్యాంకు రుణాలు అంతకంటే ఎక్కువ తీసుకున్నాయి, అదే విధానాలను వాళ్ళు కూడా అమలు చేశారు. కానీ వాళ్ళకి మాత్రం అంటే మేము ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడలేదు అని ఇట్లాంటివి చెప్పుకున్నారు. కానీ అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడికి ఆపాదించడం అనేది నాకు ఆ ఉద్దేశం ఏం లేదు. చంద్రబాబు ఒక్కరే కాదు, నవీన్ పట్నాయక్ అదే విధానాలు అనుసరిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరు చూసినా కానీ శంషాబాద్ నుంచి మేము నేరుగా తీసుకుపోతాం పెట్టుబడిదారులకు అని చెప్తున్నారు కదా. స్థలాలు మారుతున్నాయి తప్ప నాయకులు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రాల మధ్య పోటీ వాళ్ళంటారు. అది రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఎక్కువ మేలు జరిగింది చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ఈ దేశంలో మొదట్లో పారిశ్రామికంగా కొన్ని ఉన్నాయి. మొదటిది మహారాష్ట్ర, గుజరాత్ మోడీ అంటారు. నిజానికి ముందు నుంచే అది అభివృద్ధే కదా. మిగిలిన రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి ఎంత జరిగింది, ప్రకృతి వనరుల దోపిడీ ఎంత జరిగింది. నిజానికి హైదరాబాద్ ఒకప్పుడు పారిశ్రామిక వాడుగా ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, వచ్చినవన్నీ ప్రభుత్వ రంగంలో ఏవైనా మూతపడ్డ వాటితో పోలిస్తే కొత్తగా వచ్చిన పరిశ్రమల శాతం ఎంత. సాఫ్ట్వేర్ పెట్టుబడి అనేది నిజానికి అది పెట్టుబడేనా? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. అందుకని ఇవన్నింటికి అయిపోయింది. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఎందుకు అయింది కీలకమైన ప్రశ్న. మనం అందరం ఒక గడియారం పెట్టుకొని మేడ్ ఇన్ ఇండియా, ఇప్పుడు దేశభక్తి చాలా ఎక్కువగా ఉంది, హైపర్ దేశభక్తి అంటున్నారు. కానీ గడియారం మీద కానీ మీకు చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కంటే కూడా భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది అనేటువంటిది ఇటీవల కాలంలో ప్రూవ్ అయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటిలో కంటే కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగమంలో వెళ్తుంది, బలంగా ఉంది, పటిష్టంగా ఉంది అనేటువంటిది డెఫినెట్గా ఒకటి ప్రూవ్ అయింది సార్. లేదు విక్రమ్ గారు, ఇప్పటికి కూడా భారత ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ 5 రెట్లు పెద్దది. ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామం వాళ్ళు రెండు టర్మ్స్ కిందట, అంటే 2 క్వార్టర్స్ కిందట వేగాన్ని తగ్గించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి పత్రికల్లో కనుక మీరు చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మామూలుగా వాళ్ళ గ్రోత్ రేట్ పికప్ అవుతుందని ఇలాంటి కథనాలు కూడా మీరు చూస్తారు. నేను ఇందాక చెప్పింది అదే. అంతర్జాతీయ పరిణామాలు కొన్ని పక్కన పెడితే కొద్దో గొప్ప అదుపు చేసుకోగలిగిన సామర్థ్యం వాళ్ళు ఇంకా అట్టు పెట్టుకున్నారు. మనం చెప్పిన స్వావలంబన, నిజానికి చైనా మనము ఒకేసారి కదా, స్వావలంబన, అలీన విధానం ఇవన్నీ కూడా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి. మీరు ఒకటి చెప్పండి, మిగతా వాళ్ళని వదిలేసి బ్రిటన్ ఎందుకు బయటికి పోయింది? అమెరికా కంటే ముందు ప్రపంచాన్ని పరిపాలించిన దేశం కదా. బ్రిటన్ ఎందుకు ప్రపంచీకరణ నుంచి, యూరోపియన్ యూనియన్ అంటే ప్రపంచీకరణకు ఐరోపా రూపమే కదా, దాని నుంచి బ్రిటన్ ఎందుకు బయటికి పోవాల్సిన పరిస్థితి? వాళ్ళు ఇప్పుడు రిపెంట్ అవుతున్నారు అనేటువంటిది. వాళ్ళు చాలా కొద్ది తేడాతో వెళ్ళారు, కానీ ప్రభుత్వం ఏమీ ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కూడా ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతున్నారు. విదేశాలను ఎంతవరకు అనుమతించాలి, ఉద్యోగాలు తలుపులు ఎంత తెరవాలి, ఇవన్నీ కూడా. కాబట్టి ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం లాంటిది అమెరికాలో కూడా మనం చూసి అక్కడ కూడా ఒక రకమైన జాతీయతావాదం కదండి వచ్చింది, మెల్ట్ డౌన్ వచ్చింది, జాతీయతా భావం వచ్చింది. అనేక దేశాల్లో అంతర్యుద్ధాలు, అంతర్గత కల్లోలాలు వస్తున్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ వస్తున్న ఒడిదుడుకుల ఫలితాలే కదా. చరిత్రలో మీరు కేసీఆర్ గురించి చెప్తున్నారు కాబట్టి సందర్భం అంటే 69 కంటే ముందు నుంచి వచ్చినటువంటి ఉద్యమాన్ని, చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు అంత హేమాహేమీలు చేయలేనటువంటి ఉద్యమాన్ని కేసీఆర్ తన ప్రతి వ్యూహాలతో సాధించగలిగి డెఫినెట్గా ఆయన ఒక చరిత్రకారుడే అయ్యాడు కదా. కేసీఆర్కు తప్పకుండా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానం ఉంటుంది. రాష్ట్రాల విభజన అవన్నీ రాష్ట్రాల ఏర్పాటు అది రాసినప్పుడు తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా, ఆద్యుడిగా, ఉద్యమ సారథిగా ఆయన ఉంటారు.